అమ్మ ఒడి అనే పథకం వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పథకం ద్వారా మేలు జరిగిందా, చెడు జరిగిందా? అసలు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము పేద ప్రజలు వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి స్తోమత లేక పనులకు పంపించే పిల్లలను స్కూళ్ళ బాట పట్టాలనే ఒక ఉద్దేశంతో ఏర్పరచబడినది ఈ అమ్మఒడి పథకం ఉద్దేశం. ఈ అమ్మఒడి పథకం ఉద్దేశం స్కూళ్ళకు వాళ్ళని పిల్లల్ని పిలుచుకొని వచ్చి స్కూల్లో వేస్తే పేద పిల్లలు వాళ్ళు చదువుతారు కదా, మరి డబ్బులు ఎందుకు ఇవ్వాలా, అమ్మఒడి పథకం కింద వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలా అనే ఒక ఆలోచన మనకు రావచ్చు. ఆ డబ్బులు ఎందుకు ఇవ్వాలా అంటే, ఏ ఆదరణ లేని పేద ఫ్యామిలీకి ఆ పిల్లవాడు ఎక్కడైతే పని చేస్తున్నాడో వీళ్ళు ఏం ఆలోచన చేస్తారు తల్లిదండ్రులు, మన పిల్లలను ఈ స్కూల్కి పంపిస్తే మనకు డబ్బులు రావు, ఈ పిల్లలను పనికి పంపిస్తే అక్కడ ఆ పని చేసే చోట అతను 200 300 మనకు కూలి ఇస్తాడు, ఆ కూలి ఇంటికి తీసుకొని వచ్చి ఈ పిల్లోడు ఇంటికి ఇస్తే ఈ పిల్లలు అనేది ఈ స్కూల్ను బంద్ చేసుకొని ఆ పనులు చేయడానికి వీళ్ళకి డబ్బు ఆదాయం కోసం పేద పిల్లలను ఆ విధంగా మలుస్తారు తల్లిదండ్రులు. ఇక్కడ ఏం జరిగింది, ఆ విధంగా తల్లిదండ్రులు బాధపడకూడదు, వాళ్ళు కూడా వాళ్ళ పేదరికం నిర్మూలించబడాలనే ఒక ఉద్దేశంతో మీ పిల్లలను బడికి పంపించండి, అక్కడ ఇచ్చే డబ్బులు ఏదో ఇక్కడ ఇస్తాం, మేము మీ పిల్లలకు చదువు చెప్పిస్తామనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఏర్పరచబడినది ఈ అమ్మఒడి. కానీ ఈ అమ్మఒడి పథకం ప్రవేశపెట్టడం ద్వారా ఏం జరిగిందంటే, ఇప్పుడు అమ్మఒడి పథకం ప్రవేశపెట్టడం ద్వారా ఫస్ట్ నాడు నేడు కింద స్కూలు రూపురేఖలు మార్చినాడు. స్కూళ్ళల్లో ఎప్పుడూ లేని విధంగా బాత్రూమ్సు, వాష్ బేసిన్స్, మధ్యాహ్న భోజనం, ఇవన్నీ ఒక క్లారిటీ. మధ్యాహ్న భోజనం ఈ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి ఇచ్చినారు, వాళ్ళు నీట్గా మంచి భోజనం తీసుకొని వచ్చి పెట్టడం, ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్లు, ఇవన్నీ ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చినాడు. ఇవన్నీ ఈ విప్లవానికి ఆకర్షితులైన వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి తల్లిదండ్రులు ఎప్పుడే కానీ చరిత్రలో లేని విధంగా గవర్నమెంట్ స్కూళ్ళకు పిల్లలను తీసుకొని వచ్చి చేర్పించడానికి ఎక్కువ ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కువ ట్రాన్స్ఫర్లు జరిగినాయి ప్రైవేట్ స్కూళ్ళ నుంచి గవర్నమెంట్ స్కూళ్ళకు పిల్లలు. కానీ ఇక్కడ ఒక లొసుగు ఉంది. ఇప్పుడు దాదాపుగా ప్రైవేట్ స్కూళ్ళ నుంచి 30% పిల్లలు సేమ్ ప్రైవేట్ స్కూళ్ళల్లో లేని అభివృద్ధి గవర్నమెంట్ స్కూల్లో అభివృద్ధి చేసినాడు. కాబట్టి మన పిల్లలను డబ్బు పెట్టి మనం ఎందుకు చదివియాలా, మనకు డబ్బు లేకపోకుండా ఇక్కడే చదవచ్చు కదా, ఈ స్కూళ్ళల్లోనే మనకు బాగుంది, డబ్బు ఆదా అవుతుంది, బుక్స్ ఇస్తాడు, షూ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, ఇటువంటి అభివృద్ధి ఎక్కడా లేదనే ఉద్దేశంతో 30% పిల్లలు 100లో 30% పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి గవర్నమెంట్ స్కూళ్ళకు షిఫ్ట్ అయినారు. గవర్నమెంట్ స్కూళ్ళకు షిఫ్ట్ అయిన తల్లిదండ్రులు 30 కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగింది, మిగతా 70% పిల్లలు ఆపోజిట్ స్కూళ్ళల్లో ఉండే పిల్లలు, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండే పిల్లలు ఈ 30% షార్టేజ్ ఎక్కడైతే వచ్చిందో ఈ పిల్లల యొక్క ఫీజు భారాన్ని ఆ 70% ఎవరైతే పిల్లలు ఉండారో వాళ్ళ మీద వాళ్ళు పెంచడం జరిగింది ప్రైవేట్ స్కూళ్ళల్లో. ఇది ఏ నాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ విద్యాశాఖ అధికారులు కానీ ఈ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలపైన చర్యలు తీసుకోకుండా వాళ్ళు ఫీజులు ఏం చేసినారు, ఇక్కడ ఈ 30 మంది షార్టేజ్ ఏదొచ్చిందో ఆ 30 మంది షార్టేజ్ ఆ పిల్లలకు భారం వేసినారు. అంటే అప్పుడు ఎవరికి భారం పడింది, అల్టిమేట్గా ఈ పథకము అక్కడ 70 మంది, ఇక్కడ 30 మంది తల్లిదండ్రులు ఈ ప్రైవేట్ స్కూల్కి చేరినటోళ్ళు, గవర్నమెంట్ స్కూల్కి చేరిన పిల్లలు 30 మంది తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారు. అక్కడ 70 మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎందుకు బాధపడినారంటే, ప్రైవేట్ స్కూళ్ళకు కూడా వర్తింపజేయలేదనిలే, కాకపోతే అక్కడ ఏమైంది, స్కూళ్ళకు 15,000తో నడిచే స్కూళ్ళు 25,000 ఫీజులు చేసినారు, 25,000తో ఉండే స్కూళ్ళు 35,000 ఫీజులు చేసినారు. కేవలం ఈ అమ్మఒడి ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు. ఇప్పుడు మీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేరిన 30 మంది పిల్లల తల్లిదండ్రులు సంతోషంగానే ఉంటారు. కానీ అక్కడ 70 మంది తల్లిదండ్రులకు వీళ్ళు ఈ ఫీజుల భారం మోయాల్సి వచ్చింది కదా. ఆ ఫీజుల భారం మోయడం వల్లనే వారు ఈరోజు
ఈ 30 మంది నీకు పాజిటివ్ అయినారు, ఆ 70 మంది తల్లిదండ్రులు, అంటే నీకు మంచి కంటే చెడు ఎక్కువ జరిగింది. ఇవన్నీ ఒక పథకం అమలు చేసేటప్పుడు వెనక ముందు మంచేది చెడేది ఇవి 1కి 4 సార్లు ప్రజలలోకి తీసుకుపోయే ముందు మనకి ఏమైనా రివర్స్ అవుతాయా, మంచి జరుగుతాయా, ఇవన్నీ బేరీ చేసుకొని ఒక పథకం అమలులో ముందడుగు వేస్తే ప్రభుత్వాలకు మంచిగా ఉంటుందని సామాన్యుడిగా ప్రజల యొక్క అభిప్రాయం. ఈ ప్రైవేట్ స్కూళ్ళ పైన మీరు సక్రమంగా ఒకవేళ ఇవి చూసి ఉండింటే, వాటిపైన ఫీజులు నియంత్రణ చేసి ఉండింటే ఈరోజు కొంచెం తల్లిదండ్రుల ఓట్లు మీకు షిఫ్ట్ అయ్యేటివేమో, ఈ పథకం కొంచెం మిస్యూజ్ అయిందేమో అని ఆలోచన చేయాల్సిన పరిస్థితి, లబ్ధి చేకూర్చలేకపోయిందేమో జగన్మోహన్ రెడ్డికి అనేది ఆలోచన చేయాల్సిన పరిస్థితి.